హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్గా అందరూ ఖచ్చితంగా చేసుకునే కుడువుల్ని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక ప్యాన్లో మీరు ఏ కప్తో అయితే బియ్యం రవ్వను తీసుకుంటున్నారో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్పు బియ్యం రవ్వను కూడా వేసుకోవాలి. బియ్యం రవ్వ వేసేటప్పుడు కలుపుతూ వేయండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద రవ్వ పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. రవ్వ పూర్తిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ కుడువుల్ని ఆవిరి మీద ఉడికించడానికి వీలుగా ఏదైనా ఒక బౌల్ని కానీ ఇడ్లీ రేకుల్ని కానీ తీసుకొని వాటిని నేతితో ఇలా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ పూర్తిగా చల్లారక ముందే మనం ఎంత వేడైతే హ్యాండిల్ చేయగలుగుతామో ఆ వేడిలో ఉండగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా కుడువులు చేసుకోవాలి. ఇలా కుడువులన్నీ రెడీ చేసుకున్నాక వీటిని 10 to 15 minutes వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. వేడి మీద తీస్తే ఇవి విడిపోతాయండి, కాబట్టి వీటిని కాస్త చల్లారనిస్తే గట్టిబడి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. వినాయక చవితికే కాదండి, మనం ఎప్పుడు తినాలనుకున్నా వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీటిని మంచి ఆవకాయతో తినండి, చాలా రుచిగా ఉంటాయి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.